తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మా దేవా, నీ పరిశుద్ధ నామం బట్టి నీకు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం. ఈ సాయంత్ర సమయము ప్రభువా, నీ వాక్య ధ్యానము చేయటానికి మేమందరము సిద్ధపడుతుండగా మా ఆలోచనలు, మా మనస్సు, మా మాటలు అన్నీ కూడా నీ దృష్టికి యుక్తంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువా. మేమందరము నీ వాక్యపు లోతులలో, నీ వాక్యపు వెలుగులో నూతన విషయాలు నేర్చుకుని మా జీవితాలను సరిచేసుకునేటువంటి భాగ్యం మాకు దయచేయమని, నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సాయంత్రము మనం ధ్యానం చేసేటువంటి అంశము యేసు తనను క్షమాపణ అడిగిన వారిని క్షమించటం, లేదా యేసు తనని ఎవరైతే పాప క్షమాపణ అడుగుతారో వారందరినీ యేసు క్షమించటం. ఆయన ఎట్లా క్షమిస్తాడు, దానికి దారి ఏమిటి? మీకు యోహాను సువార్త గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను, మరలా చెప్తాను. యోహాను సువార్త అనేది ఎలా ఉంటుందంటేనంట, పసిపిల్లవాడు నీటిలో దూకితే మునిగిపోకుండా పైపైన తేలటానికి ఎంత ఈజీయో అంత ఉంటుందంట. లోతైన గజీతగాడు బాగా లోతుకి ఈదగలిగితే ఎంత లోతుకు వెళ్ళాలో అంత లోతు ఉంటుందంట. సో యోహాను సువార్త అర్థం చేసుకునేవాడికి కొంచెం అర్థం చేసుకుంటే చాలు నాకనేవాడికి కొంచెమే అర్థం అవుతుంది. లోతుగా నేను అర్థం చేసుకోవాలనుకునేవాడికి యోహాను సువార్త కానీ, యోహాను వేదాంతం కానీ, యోహాను పత్రికల్లో రాసింది కానీ ఎంత లోతుంటుందంటే అంత లోతుంటుంది. చూద్దాం. మనం ఈ చివరి 2 వచనాలే ఈరోజు పాఠ్యభాగంలోని మెయిన్ ఉద్దేశం. కానీ 5వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు మనం చదవకపోతే, అర్థం చేసుకోకపోతే చివరి ఉన్నటువంటి మాటలకు ఏ రీతిగా కూడా దానికి వెయిటేజ్ ఉండదు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, 5వ వచనం చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఒక మాటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవుని లక్షణాలు ఏంటో చెప్పండి, మీకు తెలిసినవి. దేవుని లక్షణాలు ఏంటి? నీతిమంతుడు, న్యాయవంతుడు, సమాధానకర్త, సాత్వికుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి. సరే, లక్షణాలు చెప్పండి. రోషం కలిగిన వాడు కాదు. ఇవన్నీ మనం ఎన్ని లక్షణాలు విన్నా 2 లక్షణాలు మాత్రం, 2 క్వాలిటీస్ అన్నిటిలో, ఇంకా ఉండవచ్చు. ఈ 2 మాత్రం ఆయనకి ఆపాదించడమే కాదు, కానీ ఆ పేరు చెప్తే ఇంకా ఆయన తప్ప వేరేది లేదు. ఇప్పుడు మనం చదివిన మాటలో దేవుడు వెలుగును కలుగజేశాడనుందా? దేవుడే వెలుగై ఉన్నాడనుందా? ఆయనే వెలుగై ఉన్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. దాని అర్థం ఏమిటి అనంటే, ఈ వెలుగు యొక్క సాదృశ్యము, ఈ వెలుగు యొక్క లోతు యోహాను రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఏమన్నాడంటే అబ్సల్యూట్ మోరల్ ప్యూరిటీ. అబ్సల్యూట్ మోరల్ ప్యూరిటీ అంటే ఏమిటి అంటే, ఆయనలో ఉన్నటువంటి స్వచ్ఛత ప్రపంచంలో ఎక్కడా లేదు. దానినే పరిశుద్ధత అన్నారు. ది అబ్సల్యూట్ మోరల్ ప్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు, అందుకనే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన సత్యము, దెర్ ఇస్ నో డిసెప్షన్ ఇన్ హిమ్. ఆయనలో ఎటువంటి మోసం లేదు. 2వ మాట లేదు. ఆయన అన్న మాటలో లోతు అంటే, ఇప్పుడు అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమలో అమ్మో వీడు ప్రేమిస్తున్నాడంటే చాలా కష్టం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ ఉదాహరణ మీకు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, ఒక 5-6 సంవత్సరాల క్రితం, దేవుళ్ళ గురించే. ఈ దేవుళ్ళ గురించి వచ్చిన సినిమాలో ఒక ఏలియన్ భూమి మీదకి వస్తాడు. ఆ ఏలియన్ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రేమ అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ప్రేమ అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రేమ అనే మాటకు వాడు భయపడతాడు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే
ఐ లవ్ చికెన్, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ అంటే ప్రేమ అంటే ఏం చేస్తావు? దాన్ని చంపుకు తింటావు. కాబట్టి గబాల మానవుడు ఎవడైనా ఐ లవ్ యూ అంటే నమ్మొద్దు అని చెప్తాడనమాట. సరదాగా, అంటే దానిలో ఉన్న లోతు కూడా అంతే. మానవ ప్రేమకు బౌండరీస్ ఉన్నాయి, మానవ ప్రేమకు లిమిటేషన్స్ ఉన్నాయి, మానవ ప్రేమకు హద్దులు ఉన్నాయి. వాడు దాన్ని దాటి వెళ్ళలేడు, నిజమైన ప్రేమ చూపించలేడు. ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించవచ్చేమో కానీ దానిలో కూడా వాడికి షరతులు ఉంటాయి. నచ్చకపోతే ఆ ప్రేమ ఎవరికీ చూపించరు. ఉదాహరణ, భార్య భర్తను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, లేదా భర్త భార్యను ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తారు? వీళ్ళు అనుకున్నటువంటి లిమిట్స్ రీచ్ అయితేనే ప్రేమిస్తారు. అవి రీచ్ అవ్వకపోతే ప్రేమించలేకపోవచ్చు. ఎక్కడైనా అంతే. తండ్రి పిల్లల్ని ప్రేమించాలంటే పిల్లలు లోబడి ఉండాలి. పిల్లలు లోబడకపోతే ప్రేమించడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది. షరతులు మారే కొద్దీ ప్రేమ మారిపోతూ ఉంది మానవ యొక్క జీవితంలో. కానీ దేవుడు ఇచ్చేటువంటి సత్యము ఎంత సత్యమైనదంటే, ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటే ఎంతవరకు ఆయన ప్రేమ అంటే అంతం వరకు ఆయన ప్రేమ. మూడవది రెవల్యూషన్. ఈ వెలుగు దేన్ని సూచిస్తూ ఉంది అని అంటే, దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, అంతే కదా. దేవుడు మోసేతో వచ్చి, అయ్యా ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. తనను తాను బయలుపరచుకోకపోతే మోసేకి ఆయన ఎవరో తెలియదు. తనను తాను బయలుపరచుకోకపోతే మోసేకి ఆయన ఎవరో అర్థం కాదు. నువ్వు ఏమని చెప్పమంటావు? నీ పేరేమని చెప్పమంటావు? నిన్ను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయమంటావు జనాలకి? నీకే అర్థం కాలేదు. మోసెస్ హిమ్సెల్ఫ్ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఇస్. అప్పుడు మెల్లిమెల్లిగా ప్రతి పనిలో దేవుడిని అర్థం చేసుకుంటూ ఆయన దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు. దేవుడు చరిత్రలో అబ్రహాము దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం రాసేంత వరకు తనను తాను అంచెలంచెలుగా ఈరోజు కూడా మనకి వాక్యం ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. వాక్యం ద్వారా తనను తాను తేటతెల్లం చేసుకుంటున్నాడు. ఇదే వాక్యం రేపొద్దున నీకు మళ్ళీ చదివితే మళ్ళీ కొత్తగా దేవుడు ఒక కొత్త కోణం నీతో మాట్లాడుతూ ఉంటాడు. తనను తాను బయలుపరుచుకునేటువంటి విధానం అలా ఉన్నది. ఇది వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. దీనిని ఇంపెక్కబిలిటీ అని అంటారు ఇంగ్లీష్లో. ఇంపెక్కబిలిటీ అని అంటే అసలు ఛాన్సే లేదు. పాపం అనేది అసలు ఆయన అంటుకోదు. పాపం అనేది ఆయన అంటుకోదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక మంచి స్టెరైల్ ఎన్వైర్న్మెంట్లోకి, హాస్పిటల్లోకి అడుగు పెడుతున్నాం. 100% స్టెరైల్ జోన్ అని అన్నారు అనుకోండి. 100% స్టెరైల్ జోన్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క క్రిమి కీటకం కూడా ఈ స్టెరైల్ జోన్ దాటుకుని లోపలికి రాదు. ఆపరేషన్ థియేటర్ ఇస్ 100% స్టెరైల్ జోన్. ప్రతి డాక్టర్ కూడా వాళ్ళు స్క్రబ్ చేసుకుని లోపలికి వెళ్తారు. 4-5 సార్లు చేతులు కడుక్కుని, ఏ వస్తువు కూడా చేత్తో ముట్టుకోకుండా గ్లౌస్ వేసుకుని 4-5 రకాలైనటువంటి అప్పర్ కవర్స్ వేసుకుని వాళ్ళు లోపలికి వెళ్తారు. అట్లాగే దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిది అని అంటే, ఆ పరిశుద్ధతలో నువ్వు లోతు వెతకడానికి, ఆ వెలుగులో నువ్వు ఒక చిన్న డార్క్నెస్ స్పాట్ వెతకడానికి ఉండదు. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒకానొక రోజు కాంతిహీనుడు అవుతాడు. ఆ సూర్యుడిలో కూడా నువ్వు నెగిటివిటీ ఎత్తుక్కోవచ్చు. భూమిలో ఉన్నటువంటి నక్షత్రాలన్నింటిలో కూడా నువ్వు నెగిటివిటీ ఎత్తుక్కోవచ్చు. కానీ ఎక్కడ దేవుడిలో ఆ చీకటి అనేటువంటి ఛాయే లేదు. దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, వెలుగు ఆయన కలుగు చేశాడు. వెలుగు ఆయన చెప్పినప్పుడు కలిగింది. కానీ అసలు ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఆయన చెప్తా ఉన్నాడు. ఈయన మానవుడు, దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, దైవ కుమారుడు. కానీ మనుష్య కుమారుడు అయినంత మాత్రాన, కన్యమర్య గర్భమును పుట్టినంత మాత్రాన మరియ పాపంతో ఉన్నదేమో కానీ యేసు పాపంతో లేడు. చాలామంది థియోటోకోస్ అని అంటారు. దేవుని యొక్క తల్లి మరియను దేవతగా పూజిస్తూ ఉంటారు. నో 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 షీ ఈజ్ ఎ సిన్నర్. ఆమె తల్లిదండ్రులు పాపం చేసిన వాళ్ళు. కానీ యేసు పాపంతో ఈ భూలోకంలోనికి రాలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ భూలోకంలో జన్మించినవాడు. నువ్వు ఎంత పట్టుకుందామన్నా ఆయనలో పాపం ఉండదు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు, ఆయన దేవుని సేవలోనికి ఎట్లా వచ్చాడంటే, ఆయన తిరుపతి మహాదేవస్థానంలో అర్చన చేసుకునేటువంటి సమయంలో క్రైస్తవులు బాగా పెరుగుతూ ఉంటే కోపం తెచ్చుకుని బైబిల్లో ఎట్లాంటి తప్పైనా నేను పట్టుకోవాలని ప్రారంభం చేసి బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్న ఆ బ్యూటీకి ఆయన తల వంచి క్షమాపణ అడిగి సరి చేసుకున్నాడు. కాబట్టి
ఆయనలో ఏ చీకటి లేదు, ఆయన ఆకర్షించుకోగలడు, ఆ వెలుగు అట్లాంటిది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ యాట్రిబ్యూట్. ఇప్పుడు దాకా మనం యాట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం. దేవుడు రోషం కలిగిన వాడు, దేవుడు న్యాయాధిపతుడు, ఇలాంటి మాటలన్నీ చెప్పుకున్నాం. కానీ అసలు ఇక్కడ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ది యాట్రిబ్యూట్. ఆయనే వెలుగు, వెలుగంటే ఆయన. ఇంకొక మాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటకు అర్థం ఏమిటి? ప్రేమ అంటే ఆయన, ఆయన అంటే ప్రేమ. దెర్ ఇస్ నో అదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ దెర్ ఇస్ నో నియర్ ఎగ్జాంపుల్ అదర్ దాన్ గాడ్. ప్రేమ అంటే ఆయన మాత్రమే. చూడండి, వెలుగు గురించి ఇంకొక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, ఆయన గురించి రాయబడింది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములను కలుగదు, ఏ ఛాయ అయినను లేదు. దెర్ ఇస్ నో నెగిటివిటీ ఇన్ హిమ్, దెర్ ఇస్ నో నెగిటివ్ షేడ్ ఇన్ హిమ్. ఆయన దగ్గర నువ్వు నెగిటివిటీ ఎత్తుక్కోవటానికి ఏమీ కూడా లేదు. కానీ ఆయన వెలుగు ఎలాంటి వెలుగు అని అంటే ఆయన చాలా పరిశుద్ధుడు. అందుకనే పాత నిబంధన గ్రంథం అంతట్లో మనం చూస్తూ ఉన్నాం, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అప్పటి నుంచి ఆయన పిలుస్తానే ఉన్నాడు, ఇప్పుడు దాకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అప్పటి నుంచి ఆయన అంటానే ఉన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నా దగ్గరికి రావాలంటే మీరు పరిశుద్ధతను సంతరించుకుని రావాల్సిందే. మోసే, అయ్యా నీ స్వరూపాన్ని చూస్తా, నీ రూపాన్ని చూస్తా, నీ వెలుగు చూస్తా. అయ్యా చూడలేవయ్యా. బ్రతిమలాడుకున్నందుకు వెనక పార్శ్వంను చూపించాడు. ఎంత గొప్పగా మోసేను ఆ స్థాయికి హెచ్చించి ఆయన చూపించవచ్చు, కానీ బట్ స్టిల్ మోసెస్ ఇస్ ఎ సిన్నర్ కదా. అందుకు కాబట్టే ఆయనకు కోపం వచ్చి ఆయనలో ఉన్న మానవ స్వభావాన్ని ఏదో ఒక చోట ఆయన చూపించాడు. మోసే యూదులందరికీ బహు గొప్పవాడు కాపోవచ్చు, కానీ ఆయన కోపాన్ని, ఆయన మానవ స్వభావాన్ని బయటేసుకున్నాడు. మనం కూడా ఎక్కడో చోట మన మానవ స్వభావాన్ని బయటేసుకుంటాం, కానీ దానిలో నుంచి బయటికి రమ్మని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇదిగో ఆయన చాలా చక్కగా ఆయన వేదాంతంలో రాస్తున్నాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోకి రండి. మీరందరూ చాలా చీకటిలో ఉన్నారు, మీరందరూ దేవుణ్ణి విడిచిపెట్టున్నారు, మీరందరూ నెగిటివ్ షేడ్లోనికి వెళ్ళారు. మీరు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి రావడానికి మిమ్మల్ని పిలిచి, ఆ పిలవటం ద్వారా, ఆ వెలుగులోకి రావటం ద్వారా మీకు సంతరించేటువంటి లక్షణాలు ఏమిటంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. అంటే మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు మంచివాడు, మా దేవుడు గొప్ప దేవుడు. ఎందుకనంటే నిన్ను ఆ వెలుగులోకి పిలుస్తున్నాడు, నిన్న ఆ చీకటిలోనే విడిచిపెట్టకుండా ఆ వెలుగు దగ్గరికి నిన్ను ఆకర్షిస్తున్నాడు. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరందరూ ఎవరు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. మీరు చీకటిలో బ్రతకటానికి, చీకటిలో మ్రగిపోవటానికి, పాపములో చచ్చిపోవటానికి, పాపములోనే బ్రతకటానికి, పాపాన్ని మీద అంటించుకుని పెంటలాగా పూసుకోవటానికి మీరు పాపములో ఉండాల్సిన వాళ్ళు కాదు. ఎందుకనంటే మీకోసం ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడు, మీకోసం ఆయన ఆల్రెడీ జీవం దారబోసాడు, మీకోసం ఆయన ఆల్రెడీ తన రక్తాన్ని దారంబోసాడు. కాబట్టి మీరు ఏర్పరచబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహము, ప్రత్యేకమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆయన లక్షణాల్లో ఇంకొక మాట చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. దేవుని యొక్క లక్షణాలు. ఆయన ఎంత వెలుగులో ఉన్నాడు అనంటే, ఆయనను సమీపించటానికి, ఆయన తేజస్సు దగ్గరికి వెళ్ళటానికి ఎవ్వడికి కూడా కుదరదు. ఆయన ఒక్కడే దానిలో ఉండేటువంటి వాడు. ఆయన దగ్గర ఆయన్ని ఆ తేజస్సులో కూడా ఎవరు చూడలే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ కనపడతా ఉంటుంది, ఇదిగో ఆ పట్టణంలో వెలుగుటకు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు. ఆ పట్టణంలో సింహాసనం మీద గొర్రెపిల్ల కూర్చునుండి, ఆ సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్ల దగ్గర నుంచి వచ్చేటువంటి తేజస్సు అయిన వెలుగు ఆ పట్టణం అంతటికీ వెలుగిస్తూ ఉంది. వేరే లైట్లు అక్కర్లా ఆ పట్టణానికి, వేరే కాంతి అక్కర్లా, వేరే సూర్యుడు అక్కర్లా, వేరే నక్షత్రం అక్కర్లా. ఆయనే ఆ పట్టణానికి వెలుగు, ఆయనే పరిశుద్ధ పట్టణానికి వెలుగు.
దాని అర్థం ఏమిటంటే, మనము చనిపోయి క్రీస్తునందు నిరీక్షణ నుంచి లేచి తిరిగి వెళ్ళినప్పుడు ఏ వెలుగులోకి వెళ్తామనంటే ఆ గొర్రెపిల్ల వెలుగులోకి వెళ్తాం. ఒకవేళ నువ్వు నేను ఆ గొర్రెపిల్ల రక్తంలో మనల్ని మనం శుభ్రం చేసుకుంటే, ఆ గొర్రెపిల్ల రక్తంలో మన పాపాలను కడిగి వేసుకుంటే ఆయన వెలుగులోనికి వెళ్తాం. ఆ వెలుగు తప్ప ఇంకో వేరొక వెలుగు లేదు. కానీ మనందరికీ నచ్చేది ఏమిటి? చీకటి. చీకటి చీకటి దేనికి సాదృశ్యము? చీకటి క్రీస్తు లేని జీవితానికి సాదృశ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. దాని అర్థం ఏమిటి? చీకటిలో ఉంటిరా, చీకటి అయి ఉంటిరా? సరిగ్గా చదవాల. మీరు పూర్వములో చీకటిలో ఉంటిరా, చీకటి అయి ఉంటిరా? మీరే చీకటి. మీ బ్రతుకులంతా చీకటి బ్రతుకులు, పాపంలో నుంచి బయటకు వచ్చిన వారు. కానీ ఇప్పుడైతే బికాస్ ఆఫ్ ది లార్డ్, ప్రభువునందు మీరు వెలుగు అయి ఉన్నారు. బాప్తిస్మము దీనికి సాదృశ్యము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చేది బాప్తిస్మము. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి, దేవుని రక్తం చేత కడగబడి దేవునిలోనికి వచ్చిన వారందరూ ఆ వెలుగులోనికి వచ్చిన వారే. ఆ వెలుగులోనికి వచ్చిన వారు మాత్రమే కాదు, ఆ వెలుగు అయి ఉన్నారు. ఎందుకనంటే ఆ వెలుగు బిడ్డలు మీరు, ఆ వెలుగు యొక్క పిల్లలు మీరు. ఆ వెలుగు యొక్క పిల్లలు, ఆయన వెలుగైతే ఆయన పిల్లలు ఏమవుతారు? కదా కదా సింహానికి పిల్లి పిల్లలు పుట్టవుగా, కుక్కకు పంది పిల్లలు పుడతాయా? ఆయన వెలుగు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్ అండ్ ఈజ్ కాలింగ్ అస్ చిల్డ్రన్. మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు, మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి మనము కూడా వెలుగు అయి ఉండునట్లు దేవుడు మనల్ని ఆ రీతిగా ఆయన పైకి తీసుకుని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చీకటికి దేవునికి ఎక్కడ పొత్తుండదు. దేవుడు ఉన్న చోట చీకటి ఉండదు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మరలా చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ అంధకార సంబంధులైన మనల్ని, అంటే అంధకారంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళము, అంధకారంలో జీవిస్తున్న వాళ్ళం, అంధకారంలో బ్రతుకుతున్న వారం, అంధకారమే ఇష్టంగా ఉన్నవాళ్ళం, దీనంతటిలో నుంచి, ఈ అంధకార సంబంధమైన ప్రతి విషయంలో నుంచి మనం ఎప్పుడైతే ఆయన మీద అనుకుంటామో, ఎప్పుడైతే ఆ వెలుగు వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆ వెలుగు వైపు ఆకర్షించబడతామో, ఈ చీకటిలో నుంచి, ఈ అంధకారంలో నుంచి విడుదల కలుగు చేసి తాను ప్రేమించిన తన కుమారుడు, అంటే వెలుగు అయినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఈ మాట కూడా మనందరూ తెలుసు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుంది, కానీ చీకటి దానిని గ్రహించకుండాను. వెలుగు సంబంధులు మాత్రమే వెలుగును గ్రహించగలరు. చీకటి సంబంధులు ఎప్పుడు కూడా వెలుగును గ్రహించలేరు. దీని అర్థం ఏమిటో తెలుసా? ప్రపంచంలో చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు. దే కాంట్ అండర్స్టాండ్ జీసస్. వాళ్ళకి యేసు ఎవరో అర్థం కాదు. వాళ్ళకి జిడ్డు కృష్ణమూర్తి అంటే ఏంటో తెలుసు, ఆయన యొక్క వేదాంతం అంటే ఏంటో తెలుసు, ఆయన సాహిత్యం అంటే ఏంటో తెలుసు. వారికి ఇమ్మాన్యుయల్ కాంట్ అంటే ఎవరో తెలుసు, సాక్రటీస్ అంటే ఎవరో తెలుసు, ప్లాటో అంటే ఎవరో తెలుసు. వీళ్ళందరి తత్వశాస్త్రము సంబంధించినటువంటి మాటలు, ఫిలాసఫీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, చెప్తారు. కానీ జీసస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ మ్యాన్ టు గెట్ హిస్ ఫిలాసఫీ. హీ ఈజ్ బియాండ్ ఫిలాసఫీ కదా. వారికి మరి చీకటేగా. వాళ్ళ చీకటిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు యేసుని అర్థం చేసుకోలేరు. ఇంకొక మాట చెప్తాను మీకు. ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. చాలా మతాలకి క్షమాపణ అంటే అర్థం కాదు. ఈరోజు మనం క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. క్షమాపణ గురించి మాట్లాడుకుందాం. మన ఇతర మత సహోదరుల్లో క్షమాపణ అంటే, క్షమాపణ ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఏదైనా తప్పు చేస్తే తప్పుకు కర్మ అనుభవించాలి. క్రైస్తవుల్లో కర్మఫలం ఉందా? మన కర్మనన్నింటినీ కొట్టివేసి మన కోసం సిలువ మీద ఆ భారాన్ని ఆయన భరించి దానికి జయం చెప్పి దాన్ని జయించి ఆయన దాని మీద మృత్యుంజయుడే మరణానికి సమాధానం చెప్పాడు, పాపానికి సమాధానం చెప్పాడు, మనకి నిత్య జీవం ఇచ్చాడు. మరి ఆ చీకటిలో ఉన్న వాళ్ళకి క్షమాపణ అంటే ఏంటో అర్థమవుతుందా? వాళ్ళకి అది చీకటే.
యేసు తెలియని వాళ్ళకి అది చీకటే, యేసు అర్థం కాని వాళ్ళకి అది చీకటే. ఎవరికి అర్థమవుతుంది అయ్యా అంటే, విశ్వాసముతో ఆయనను అర్థం చేసుకున్న వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆ వెలుగు యొక్క మహాత్మ్యం అర్థమవుతుంది. అప్పుడు దాకా వాళ్ళు చీకటిలో ఉన్నట్టే. ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. ఎక్కడైనా ఆగిందా సువార్త? ఎక్కడైనా దేవుని యొక్క వెలుగు ఆగిందా? ఎక్కడైనా దేవుని యొక్క మాట ప్రచురణ ఆగిందా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సువార్త చెప్పే చోట్లలో సువార్త చెప్పేవారిని దంతున్నారు, వారిని బహుగా బయటికి తోసివేస్తున్నారు. మనవాళ్ళది కూడా తప్పులేండి. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పకుండా చెప్పుకోవడం చోట్లలో కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. రెండు ఖండించాల్సిన విషయాలు. కానీ ఎక్కడ పడితే అక్కడ సువార్త విచ్చలవిడిగా దేవుడు చక్కగా అది ప్రకటన అయ్యేటట్టు చేస్తూ ఉన్నాడు. కొరత లేదు ఎక్కడ. కానీ అంత వెలుగు ప్రకాశిస్తున్న చీకటిలో నివసించే వాళ్ళు ఉంటానే ఉన్నారు. అంటే దాన్ని అర్థం చేసుకునేవారు. ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాని లక్షణం ఏంటంటే గ్రహించని లక్షణం దానిది. మీకు ఒక చిన్న ఫిజిక్స్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కృష్ణబిలం గురించి చాలాసార్లు చెప్పాను. ఒకసారి చెప్పాను. బ్లాక్ హోల్కి ఒక భయంకరమైనటువంటి లక్షణం ఉంది. దాని చుట్టూ ఏది పాస్ అయినా సరే దానిలో నుంచి ఆకర్షించుకుంటుంది. రేపొద్దున భూమి, దానిలో ఉన్నటువంటి గ్యాస్, దానికి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఇవన్నీ చనిపోయిన తర్వాత ఏ డెడ్ స్టార్ బికమ్స్ ఎ బ్లాక్ హోల్. దగ్గర దాపు ఉన్నటువంటి అన్నిటినీ లాగేసుకుంటుంది. ఈ భూమి మీద కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒక రకమైనటువంటి బ్లాక్ను కనుక్కున్నారు. దాన్ని MOU బ్లాక్ అన్నారు. బ్లాక్ 2.2 అంటారు. ఈ బ్లాక్ పెయింట్ వేసినటువంటి రూమ్లో నువ్వు ఇంత పెద్ద లైట్ తీసుకెళ్ళి పెట్టినా ఆ లైట్ కొంచెం కూడా వెలగదు. లైట్ వెలుగుద్ది కానీ ఆ చీకటి ఏం చేస్తుంది? దాన్ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చీకటి వెలుగును గ్రహించుకోలేదు అనటానికి ఫిజిక్స్ కూడా మనకు సహకరిస్తాం. ఇదన్నమాట సంగతి. కాబట్టి ఈ చీకటిలో నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మనం ఏం చేయాలంట? అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి, విడిచిపెట్టాలి. అంధకార సంబంధమైన క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. పాపం చేసేవాళ్ళు, చీకటిలో ఉన్నవాళ్ళు, లేదా చీకటికి పాపానికి దాసులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే, అయ్యో అయ్యగారు, నేను ఈ బాధలో నుంచి బయటికి రాలేకపోతున్నా, నేను ఈ అలవాటులో నుంచి బయటికి రాలేకపోతున్నా, నేను ఈ తప్పు చేయటంలో నుంచి బయటికి రాలేకపోతున్నా. చిన్నపిల్లలు ఆడుకుంటూ దేన్నైనా గట్టిగా పట్టుకుంటారు. పసిపిల్లల గురించి ఒక సామెత కూడా ఉంటుంది, దేన్నైనా పామును పట్టుకున్నా చచ్చిపోద్ది అని. తెలియకుండా పసిపిల్లలు ఆడుతూ ఒక తాసుపామును పట్టుకున్నారనుకోండి, ఏం చేయగలం? వాడు గట్టిగానే పట్టుకుంటాడు. తల పట్టుకుంటే సమస్య లేదు. ఇంకెక్కడైనా పట్టుకున్నాడు అనుకోండి, ఎన్నిసార్లు కాటు వేయగలదో అన్నిసార్లు కాటు వేస్తుంది. దాన్ని విడిపించాలంటే ఏం చేయాలి? ముందు ఈ గట్టిగా పట్టుకున్నవాడు దాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? గట్టిగా పట్టుకున్నాడు ముందు స్వతహాగా వాడు విడిచిపెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? నువ్వు ఎంత కష్టపడినా చేతిలో నుంచి రాదు. పాపం కూడా అంతే. ఇలా పట్టుకుని తాగుబోతున్నాను, నేను వదిలిపెట్టలేకపోతున్నాను, నీ చేతిలోనే ఉంది అది. తప్పు చేయటం వదిలిపెట్టలేకపోతున్నాను, నీ చేతిలోనే ఉంది. ఎంతసేపు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుంటావో, ఎంతసేపు నువ్వు దాన్ని గట్టిగా హత్తుకుంటావో, ఎంతసేపు నువ్వు దాన్ని ఎంబ్రేస్ చేసుకుని నీ లైఫ్లో పెట్టుకుంటావో, అంతసేపు కూడా అది అక్కడే నీతోనే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టి అంధకార క్రియలను విసర్జించి, దేవుడు ఆ ఫ్రీడమ్ మనకిచ్చాడు. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా ఇది పోయేటట్టు సహాయం చేయి, అయ్యా ఇది పోయేటట్టు సహాయం చేయి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీడమ్. ఎయిదర్ నువ్వు దేవుడి దగ్గర రావడం కూడా నీ ఫ్రీడమే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా నీ ఫ్రీడమే. కాబట్టి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏది విడిచిపెట్టాలో, ఇది చేసుకోవాలో, నీకున్నటువంటి ఫ్రీడమ్ని యూటిలైజ్ చేసుకోమని వెలుగులోకి రావడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తర్వాత 2 వచనాలు చూద్దాం. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ మాట చెప్పే ముందు మధ్యలో డీవియేట్ అవుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను, కొంచెం సహకరించి సమాధానం చెప్పండి. ఎంతకాలం మీరు సిఎస్ఐ మెంబర్స్గా ఉంటారు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 ఏళ్ళు? సిఎస్ఐ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరు కాదా? అయ్యో, ఎంతకాలం సిఎస్ఐ మెంబర్సు? ఒప్పుకున్న దగ్గర నుంచి మనల్ని తీసుకెళ్లేదాకా కూడా సిఎస్ఐ మెంబర్స్. ఎంతమంది దగ్గర ప్రార్థన పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది దగ్గర కీర్తన పుస్తకాలు ఉన్నాయి? నైస్, కీర్తనల వరకు ఓకే. నేను ఎందుకు అడిగానంటే, ఓకే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను చదివిన మాటలన్నీ ఎక్కడైనా విన్నారా? ప్రతిరోజు మనం చదువుకుంటాం, పాప క్షమాపణలో కానీ, అబ్సల్యూషన్లో కానీ, కమ్యూనియన్ సర్వీస్లో కానీ. ఇంత వండర్ఫుల్ సర్వీస్ ఉన్నటువంటి బుక్, అది మనం రోజు చదవడానికి కారణం మోజెస్ డయానాయ్ గారు రాసింది కాదు, ఇంకో బిషప్ రాసింది కాదు, ఇంకో బిషప్ రాసింది కాదు. వీరందరూ అంతకుముందు 300 సంవత్సరాల క్రితమే దాన్ని ఎక్కడో తయారు చేసి అందరి క్షేమం కోసం తీసుకొచ్చి రాసి పెట్టబడినటువంటి పుస్తకం అది. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అనేది 400 years చరిత్ర. అది మనం చదువుకునే పుస్తకానికి 400 ఏళ్ళ చరిత్ర. అది దేవుని మాటే తప్ప వేరే మాట కాదు. అందులో ఉన్నటువంటి మాట చూడండి, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. క్రైస్తవులకి సహవాసం అనేది చాలా అవసరం. ఒక ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంది, ఫేమస్ ప్రోవర్బ్ ఒకటి ఉంది. ఆ ప్రోవర్బ్ ఏమిటంటే, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ స్నేహితుడు ఏంటో చెప్పు, నువ్వేంటో చెప్తాను. సహవాస దోషం అంటారు మన భాషలో. అరే వీడు మంచోడేరా, కానీ ఆడెవడితో తిరుగుతున్నాడు చూసావా, ఆడి వల్ల వీడు చెడిపోయాడు. సహవాస దోషం అని అంటారు. దాని అర్థం ఏమిటి అని అంటే, మనము దేవుడితో సహవాసం కలిగిన వారమని చెప్పుకొని ఇంకా పాపంలో నడిస్తే మనము అబద్ధం ఆడేటువంటి వారముగా ఉన్నాము అని అన్నాడు స్టేట్మెంట్. దాని అర్థం ఏమిటి అని అంటే, నిజముగా యేసుతో సహవాసములోనికి మనం వస్తే, యేసుతో అన్యోన్య సహవాసంలోనికి మనం కనుక వచ్చిన వారమైతే, ఆయనతో ఆ దాంపత్యములోనికి మనం ప్రవేశిస్తే, ఆయన నిజంగా ఇష్టపడిన వారమైతే, దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఆయనతో ఆ సహవాసం అంటే, అయ్యా నీతో నడుస్తాను, అయ్యా నీతో మాట్లాడతాను, నువ్వు చెప్తేనే నిర్ణయం తీసుకుంటా, నీతో పాటే నడుస్తున్నాను, అది సహవాసం అంటే. నువ్వు చెప్పిందే చేస్తా, నీ మాటే వింటా, నీతోనే ఉంటా, నీతోనే నా దాంపత్యం, నీతోనే నా జీవనము, ఇది దేవునితో సహవాసం. ఈ మాట చెప్పి కూడా ఆయనేమో అంత పరిశుద్ధుడు, ఆయనతో సహవాసం చేసుకుంటూ నువ్వు నచ్చిన విధంగా జీవించుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, మందు తాగుతుంటూ, వ్యభిచారం చేసుకుంటూ, స్త్రీల గురించి వ్యామోహంగా ఉంటూ, స్త్రీలైతే పురుషుల గురించి వ్యామోహంగా ఉంటూ, లేదా ధనాపేక్ష కలిగి జీవిస్తూ, గర్వము, అహంకారము, డంబము ఇవన్నీ కలిగి ఉండి, సైతానుకు సంబంధించిన లక్షణాలన్నీ కలిగి ఉండి ఐ లవ్ జీసస్ అంటే కుదరదు. ఐ లవ్ జీసస్ అని స్టిక్కర్స్ వేసుకున్నా కుదరవు, ఇంటి ముందు క్రాస్ పెట్టుకున్నా పనికిరాదు. నీవు ఆయనతో సహవాసం చేస్తున్నావని చెప్పి నీకు నచ్చిన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు మాట్లాడేది అబద్ధం అని చెప్తున్నాడు. సింపుల్ భాషలో చెప్పాలంటే అట్లాగా. లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆయనతో సహవాసం అనేది ఎంత గొప్ప విషయం తెలుసా, ఎంత గొప్ప అంశం తెలుసా. ఆయనతో చేతిలో చేయి వేయటం, ఆయన నడిచిన చోటకెళ్ళా నడవటం, ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటం, ఆయన ఏది చెప్తే ఆ మాట వినటం, అది సహవాసం అంటే. ఆ సహవాసం నీకు నాకు ఉన్నదా? అందుకనే ఈ సహవాసాన్ని అర్థం చేసుకోవాలంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దీని అర్థం ఏంటి? అవిశ్వాసులతో మనం ఉండకూడదు, అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇది కాదు. అవిశ్వాసులు వారి జీవన విధానం, వారి లోకాశలు, వారు జీవించే విధానం వేరుగా ఉంటుంది. కీర్తన మొదటి సంకీర్తన లేదా అట్లాగే సామెతలు మొదటి సామెతలో కూడా రాయబడి ఏముంటుందంటే, చెడు దగ్గరికి వెళ్ళటానికి రమ్మని మనల్ని ప్రేరేపించేవాళ్ళు చాలామంది ఉంటారు. అవతల వాడిని చంపేద్దా, అవతల వాడిని నాశనం చేద్దా, అవతల వాడి జీవితం తీసివేద్దా,
ఇది అవిశ్వాసుల యొక్క జీవన విధానం. వాళ్ళు అట్లా ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయాలా? నో అని చెప్పమంది జ్ఞానం, నో అని చెప్పమంది దేవుని వాక్యం. ఎందుకనంటే ఈ చెడ్డవారందరి గతి ఏమవుతుందో మొదటి కీర్తనలో రాసింది, ఈ చెడ్డవారందరి గతి ఏమవుతుందో మొదటి సామెతలో చెప్పబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అవిశ్వాసులతో ఉండొద్దు అని అంటే అవిశ్వాసుల ఫ్రెండ్స్ అవ్వద్దని కాదు. కొత్త భాషలు, కొత్త బైబిళ్ళు, కొత్త పోకడలు చెప్తూ ఉంటారు. నాట్ దట్. వాళ్ళు ఏదైతే జీవన విధానము, వాళ్ళు ఏదైతే సైతాను చేతిలో చేయి పెట్టి ప్రేరేపించబడి వాళ్ళు చేస్తూ నిన్ను కూడా రాబాబు దానిలోకి చేద్దాము అని అన్నారు, దాని నుండి నువ్వు వెనుకకు తిరగాలి. ఉదాహరణకి సింపుల్ చెప్తాను, ఎవరు తిట్టుకోద్దు ఎవరైనా ఈ పని చేస్తుంటే. మన దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మన పక్కింటి ఆంటీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఆవిడ అవిశ్వాసి. ఆవిడేదో ఒక స్కీమ్ చెప్తుంది, నెలకింత చేద్దాము, ఇంత చేసినప్పుడు మనకు అంత వస్తాయి, అంత చేస్తే ఇంకెంత వస్తాయి, ఈ ఎంత వస్తే ఈ ఎంతో మనతో ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు, ఇలా వ్యాపారం చేద్దాం, ఇలా మన జీవనం సాగించుకుందాం, మంచి నెక్లెస్ వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది అని. అబ్బా, నెక్లెస్ అనగానే వెళ్ళిపోద్ది ప్రాణం అటు. సో అటువైపు వెళ్ళిపోతాం, మొదలు పెడతాం. నీ స్థాయి ఎంత, నీ సేవింగ్స్ ఎంత, నువ్వు ఎంత చేయగలవు, నీ పరిస్థితి ఏమిటి? ఏ రోజైనా దాని గురించి ప్రార్థన చేసుకుని దేవా నేను దీనిలో అడుగు పెట్టినా లేదా అనేది ఎప్పుడు నువ్వు అడగలేదే దేవుణ్ణి? ఇది అవిశ్వాసతో పొత్తుతో ఉన్నటువంటి సంబంధం. మనం దీని గురించి ప్రసంగాలు చేయమంటే వేరు ప్రసంగాలు చేస్తాం, కానీ మనం చేసే పని మాత్రం ఎక్కడ చెప్పుకోం. ఇదిగో విశ్వాసంలో వెలుగులో ఉండాల్సిన నీకు తెలియకుండానే నువ్వు చేసేటువంటి కొన్ని క్రియలను నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. వాట్ ఈస్ ద ఫెలోషిప్ దట్ యు ఆర్ ఇన్? యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. ఏం చేయాలంట? సత్యవర్తనుడైతే ఈ క్రియలన్నీ దేవుడి వల్లే కలుగుతున్నాయి అని తెలుసుకోవడానికి ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి హీ విల్ చెక్ ఆన్ హిమ్సెల్ఫ్. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. సత్యమునకు లోబడిన వాడికి ఏమవుతుందంట? దుర్నీతికి లోబడేవాడికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కాబట్టి సత్యమును వెంబడించాలి, సత్యములోనికి వెళ్ళాలి, ఆ వెలుగులోనికి వెళ్ళాలి. ఆ వెలుగే మనల్ని పాపం నుంచి దూరంగా పడవేస్తుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనివాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు అబద్ధికుడు. ఆయనలో సత్యము లేదు, వాడిలో సత్యము లేదు. కాబట్టి సత్యం ఎవరిలో ఉంటుంది? సహవాసం చేసేవాడిలో ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ దేవునితో కలిసి నడుస్తూ ఆయనను ఎరిగి ఉన్నానని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఈ ఆజ్ఞలను విధానంగా తన జీవితాన్ని అమర్చుకుని నడుచుకునేటువంటి వాడికి సత్యం ఉంటుంది, ఆ జీవన విధానంలో వెలుగుంటుంది, దేవుడితో పాటు అతను నడుస్తూ ఉంటాడు. అది లేని ఎడల ఏమవుతుందంట? మనము అబద్ధికులం అవుతాము, మనం దేవుణ్ణి దూషించేవారము అవుతాము. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారము అగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపం చేసి మనం అసలు ఎక్కడ ఏమీ పాపం చేయలేదని, నా అంత మంచోడు ఎవడూ లేడు అని చెప్పుకునే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను నేను. అది ఏఐతోనే తయారు చేశారు, కాకపోతే చూసేవాడికి దానిలో మంచి ఇది కనపడుతూ ఉంటుంది. ఎంత లావు గొన్నేనుగు తప్పించుకుందామని చెప్పి వెళ్ళి చిన్న గుంజ వెనకాల దాక్కుందండి. ఎంత చిన్న గుంజ, ఆ గుంజ వెనకాల ఎలా దాక్కుని తలపెట్టి ఆ లైట్ వేస్తున్నా దాక్కున్నట్టే నడుస్తుంది. ఏమవుద్ది? కనపడదా? పాపము చేసి కూడా పాపం చేయలేదని చెప్పుకునేవాడి పరిస్థితి అదే. మనము పాపం చేసి కూడా పాపం చేయలేదని చెప్పుకుంటే నష్టం ఎవడికి? మనకే. ఆ నష్టం ఎట్లా ఉంటుందంటే మనకి దేవునికి మధ్యలో ఒక అధఃపాతాళాన్ని అది తయారు చేస్తూ ఉంటుంది.
అబద్ధం ఎవడు చెప్తాడో తెలుసా? పాపం చేయలేదని. అబద్ధానికి జనకుడు ఎవడు? ఆ అబద్ధానికి జనకుడైన వాడి చేతిలో చేయి వేసినవాడు ఎప్పుడు అబద్ధమే చెప్తాడు. అంత్యక్రీస్తు దేనికి సాదృశ్యము? అబద్ధానికి, నెగిటివిటీకి, మోసానికి సాదృశ్యం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నేను పాపం చేయలేదు, నేను దేవుడి దగ్గర రాక్కర్లేదు, నాకు ఏం పర్లేదు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత వాక్యపరుడు లేడు, వాక్యం చెప్పాడు, నా అలాంటి పాస్టర్ లేడని నేను చెప్పుకున్నా, నా అలాంటి ప్రార్థనాపరులు లేరని చెప్పుకున్నా, మనమంతా దేవుణ్ణి ఆయనను అబద్ధికులుగా చేసేటువంటి వారంగా మనం చేస్తూ ఉన్నాం. మనం ఆయన సహవాసంలో ఉన్నవారని చెప్పుకుంటాం. కాబట్టి పాపము ఒప్పుకోవటం, ద కన్ఫెషన్ ఆఫ్ సిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఆయన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. 32వ సంకీర్తన 5వ చరణంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే దావీదు వచ్చి ఒప్పుకున్నాడో, ఆ వ్యక్తిని నేనే అని అనగానే మరణం రావాల్సింది దావీదు మీదకి శాపం రావాల్సింది, దావీదు వంశం నాశనం అయిపోవాల్సింది. కానీ ఎప్పుడైతే ఎస్ ఇట్ ఈస్ మీ అని వెంటనే ఒప్పుకోగలిగాడు, ఈగో లేకుండా, గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఒప్పుకోగలిగాడు. 4 గోడల మధ్యలో ఎవరికీ తెలియనట్టు విషయం, కత్తి తెప్పించండి, నాతాను తల నరికిద్దాం, ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అని అంటే, ఒక చరిత్రలో హిస్టరీలో మంచి రాజుగా మిగిలిపోయేవాడేమో కానీ దేవుని దృష్టిలో ఒక చెడ్డ రాజు అయ్యేవాడు. వచ్చి బోల్డ్గా నాతాను బయటకు వచ్చి, ఆ పనిహిమాలోడు నువ్వే అంటే, నిజమేనయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. అప్పుడు దాకా ఆయన పాపం ఎవడికి తెలియదు, అప్పుడు దాకా గొప్ప రాజుగా ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, ఎవడికి తెలియదు. కాబట్టి చెప్పినా సరే ఒప్పుకోగలిగాడు. ఆ ఒప్పుకునే మనసు మనకు కావాలి. నా దోషము కప్పుకొనక పాపము ఒప్పుకుందని అనుకుంటుని, ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నాను, నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, యేసును సమీపించిన తర్వాత, యేసు అనే వెలుగులోకి వచ్చిన తర్వాత జీవితాలు ఎలా మారుతాయో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో ఒక వ్యక్తి మనందరికీ కనపడుతున్నాడు, జక్కయ్య. ఈ జక్కయ్య నిలబడి చెప్తున్నాడు ప్రభుతో, ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని చెప్తున్నాడు. ఇదే బైబిల్లో ఇలాంటి పరిస్థితి ఇంకోటి మనకి ఎదురవుతూ ఉంటుంది. ఒక మిక్కిలి ధనికుడు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా, పరలోక రాజ్యంలోకి రావాలంటే ఏం చేయాలంటే, అన్నీ చేశాను అయ్యా, నీకు 10వ వంతుని ఇచ్చాను, అన్ని చేశాను, అది చేశాను, ఇది చేశాను, అన్నీ చెప్పాడు. ఆయన అన్నాడు, నీ దగ్గర ఒక్కటి కొద్దుపోయి ఉన్నది, వెళ్ళి నీ ఆస్తి అమ్మి బేదలకి ఇమ్మని అన్నాడు. ఆస్తి అమ్మి బేదలకి ఇవ్వటమా? ఐఎమ్ వెరీ సారీ, 10 రూపాయలు ఇవ్వటమే చాలా కష్టం నాకు. ఈ వెంట అవే, తనలో తాను చాలా ఏం చేశాడు, కుమిలిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జక్కయ్యకి కూడా అదే పరిస్థితి. జక్కయ్యకి రియాలిటీ చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు చేసింది తప్పయ్యా. ఆయన నోటితో చెప్పకపోయినా ఆయన సాంగత్యంలో అర్థం చేసుకున్నాడు. ఆయన సాంగత్యంలో ఆయన అవగాహన చేసుకున్నది ఏంటంటే, అయ్యో, నేను ఎంతమందిని మోసం చేశాను. ట్రూత్ విల్ టేక్ యూ టు ఎ రియాలిటీ. సత్యము మిమ్మల్ని ఒక ఉన్నతమైన ఆలోచనలోనికి తీసుకెళ్తుంది. ఆ ఉన్నతమైన ఆలోచన ఏమిటంటే, యేసుతో నేనుంటే నేను ఎలా జీవించాలి, నా యేసు ఎట్లా ఉన్నాడు, నేను ఎట్లా ఉన్నాను. జక్కయ్య పూర్తి బోధ కూడా ఆయనకు అక్కర్లా. యేసుతో ఉన్న కొద్దిపాటి సహవాసం ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఎంతగా మార్చివేసిందంటే, ఇదిగోండి, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా, బీదలకు ఇచ్చేస్తా, నేను ఎవరికైనా పాపం చేస్తే, ఎవరికైనా ద్రోహం చేస్తే వాళ్ళకు 4 వంతులు ఇస్తాను. ధనవంతుడు చేయగలిగాడా పని? చెప్పండి, ధనవంతులు చేయగలిగాడా పని? వాక్యం విన్నాడు, బోధ విన్నాడు, యేసు మాటలు విన్నాడు. మనం కూడా అంతే, వాక్యం వింటాం, బోధలు వింటాం, అన్నీ ఉంటాయి, చప్పట్లు కొట్టి హ్యాపీగా ఆమేన్ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పుకుని వెళ్ళిపోతాం ఇంటికి. నో చేంజ్. ఒకసారి చూసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. నా పాపములు నేను నీ సన్నిధిలో ఒప్పుకోవాలని. చూడండి, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. నమ్మదగినవాడు, నీతిమంతుడు అంటే, మోసెస్ డయాని పాపం చేశాడని పోస్టర్లు లేపించడం ఆయన ఎక్కడ? ఈయన ఎంత ద్రోహి, అంత పాపి అని ఎక్కడ దేవుడు బయలుపరచట్లా. ఒకవేళ నిజంగానే దేవుడు మనందరి పాపములు, మన దోషములు బయలుపరిచి మన ముఖాల మీద రాస్తే, మన పాస్టర్లకి మన పాపాలు తెలియజేస్తే, మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి మన పాపాలన్నీ ఆయన భయంకరంగా చిట్టాలాగా ఓపెన్ చేస్తే ఏమైపోతాం మనం అంతా? ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఎంత నమ్మదగినవాడు అంటే, మనం ఎంత పనికిమాలిన వాళ్ళమైనా వెళ్ళి క్షమించమంటే
మళ్ళీ అదే ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీతి మనకిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతి వస్త్రం మనకు ధరింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కానీ మనం గనక పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేసేటువంటి వారముగా ఉన్నాము. ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ లూకా 18:11 ఉంటారు. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, ఎవ్వరు కంగారు పడదు. లూకా 18:11 చూడండి. ఒక వ్యక్తి కనపడుతున్నాడు, గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 వారాలు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండే ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నారు. ఎప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఎవరు? నేను చాలా మంచోడిని, నేనేం వాళ్ళలాగా అన్యాయం చేయలేదే, నేనేం వీళ్ళలాగా అబద్ధం చెప్పలేదే, నేనేం వాళ్ళ తాగుబోతు కాదే. ఆడు తాగుతున్నాడు అయ్యారు, నేను తాగుతున్నాను ఏంటి, నాకు నచ్చట్లా. ఆడు బతుకు చూసావా, ఆడి జీవితం చూసావా, ఆడున్న గుళ్ళో నేను ఎందుకుంటాను? యువర్ ప్రాబ్లం. ద చర్చ్ ఇస్ అ ప్లేస్ ఫర్ సిన్నర్స్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చర్చ్ ఇస్ అ ప్లేస్ ఫర్ సిన్నర్స్. ఆయన ఏమంటున్నాడంటే, పరిసయ్యుడు ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ పాపిలాగా నన్ను ఉంచునందు నేను ఉండలేదు తెలుసా దేవా. ఈడే కితాబిచ్చుకుంటున్నాడు. వీళ్ళలాగా నేను లేను, ఇదిగో ఆ తాగుబోతోళ్ళలాగా లేను, ఈ తిరుగుబోతుదానిలాగా నేను లేను, ఈ చెడ్డదానిలాగా నేను లేను, ఆ పని చేయట్లా ఈ పని చేయట్లా. నేను చేసే పనులు ఎంత గొప్పయో తెలుసా, నీకు 10వ వంతు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను, ఎంతమందిని నీ వైపు నడిపిస్తున్నాను అని చాలామంది పాస్టర్లు, నాయకులు, సంఘ సభ్యులు చెప్పుకునేటువంటి స్వనీతి ఎంత భయంకరమైనదంటే ఈ పరిసయ్యుడు చేసేటువంటి పని. ఇలాంటి వాళ్ళు పాపాన్ని ఒప్పుకోలేరు. ఈ స్వనీతి ఇంకా పెద్ద పాపం. ఆ పాపం వాడికి చచ్చిపోయేదాకా కూడా అర్థం కాదు. పాపం ఇలాంటి వాళ్ళ మీద జాలిపడాలి. ఎందుకనంటే అవతల పాపం చేసిన వాడి మీద వీడికి జాలి ఉండదు కదా. వీడికే క్షమాపణ లేదు, వీడి ఎలా క్షమాపణ పొందుతాడు? వీడి జీవితంలో క్షమాపణ ఉండదు. వాడి పాపం వాడికి అర్థమవుద్దు. ఆ స్వనీతితోనే వాడు మండిపోయి చనిపోతూ ఉంటాడు. వీళ్ళ బుద్ధి ఎట్లాంటిది అని అంటే, ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వెళ్ళాడంట. ఆ పేషెంట్కి మరణకరమైన రోగం ఉందని డాక్టర్ నిర్ధారించాడండి. బాబు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోగానికి నువ్వు సరిపోద్ది, నీకు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రమే నువ్వు బ్రతుకుతావంటే, నాకు అసలు ఏ రోగం లేదు, నాకు ఏ బాధ లేదు, నాకు ఏ ట్యాబ్లెట్ అక్కర్లా అని అన్నాడు. ఎన్ని రోజులు బతుకుతాడు? వాడు మరణం ఆడి చేతిలోనే ఉన్నది. బికాజ్ హీ రిజెక్టెడ్ ద ట్రూత్. వాడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు, సత్యాన్ని వ్యతిరేకించాడు, సత్యాన్ని అంగీకరించలేకపోయాడు. వాడు వెలుగులోనికి రాలేకపోయాడు. మనం వెలుగులోనికి రావాలి. వాడు పాపం ఒప్పుకోలేకపోయాడు, మనం పాపం ఒప్పుకోవాలి. మనం దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోలేకపోతే, దేవుని సహవాసంలోకి రాకపోతే, దేవుని యొక్క క్షమాపణలోనికి మనం గనక రాలేకపోతే మన జీవితంలో ఏ మార్పు ఉండదు. చివరిగా ఒకే ఒక మాట, ఆయన ఇచ్చేటువంటి కృప, ఇట్స్ ఎ కాస్ట్లీ గ్రేస్. లెట్ us ఎంబ్రేస్ ద కాస్ట్లీ గ్రేస్. ఆయన ఇచ్చేటువంటి ఉన్నతమైన కృపను మనం ఆశ్రయించి మన పాపాలను ఒప్పుకుని పాపాలను విడిచిపెడదాం. మనం ఎప్పుడైతే విడిచిపెడతామంటామో ఆయన ఏమంటాడు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి మన పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ నామం బట్టి నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నాయన, మా పాపములు మా దోషములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీకు అయిష్టమైనటువంటి ప్రతి జీవన విధానాన్ని ప్రభువా తుడిచిపెట్టి వేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన జీవితం బ్రతకడానికి ప్రభువా మాకు నేర్పండి. ప్రభువా, నీకు అయిష్టమైనటువంటి ప్రతి స్థితిని మాలో నుంచి తీసివేయండి ప్రభువా. మాకు తెలియకుండా మాలో ఏమన్నా స్వనీతి ఉంటే, మాకు తెలియకుండా తండ్రి మాలో నీకు అయిష్టమైనటువంటి స్థితి ఏమన్నా ఉంటే అది ఒప్పుకోవడానికి సహాయం చేయండి.
విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీవు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మేము దుర్వినియోగం చేసుకోక ప్రభువా, ఎప్పుడైతే నీ వెలుగులోనికి రాగలుగుతామో, వెలుగు సంబంధులుగా జీవించగలుగుతామో, రాజులైన యాజక సమూహంగా నీవు మమ్మల్ని పిలిచావు, నీ సొత్తు అన్నావు, నీ ప్రియబిడ్డలు అన్నావు. నీవు మాకు ఇచ్చేటువంటి ఈ గొప్ప కితాబులన్నింటినీ మేము మానేసుకుని పాపములో బ్రతుకుతూ పాపములో జీవోత్సవములుగా మేము ఉంటుంటే ప్రభా, అది నీ చిత్తం కాదు. ఇదిగో విడిచిపెట్టడానికి, నీలో ఒప్పుకోవడానికి కావాల్సిన ప్రేరేపణ మాకు అనుగ్రహించండి ప్రభువా. వెలుగు మా దగ్గర ప్రసరించకపోతే తండ్రి, మాలో నిజంగా చీకటి ఉంటే ఈ చీకటి ఆ వెలుగును గ్రహించలేదు. ఆ చీకటిని ప్రభువా మీరు తీసివేయండి. నీ వెలుగులోనికి రావడానికి సహాయం చేయండి. నీ వెలుగులో బ్రతకడానికి మాకు నేర్పండి. నీ వెలుగులో ప్రభువా జీవించడానికి, నీ వెలుగులోనికి ఇతరులను ఆకర్షించడానికి నీ సహాయం అనుగ్రహించండి. దయగల దేవా, నీకు వందనాలు. మా జీవితాలను మార్చండి. మా పాపాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఈ సంఘంలో ఈ వాక్యం విన్నవారు ఎవరైనా సరే ప్రభువా, ఇప్పుడు నీకు మొరపెడుతుంటే ప్రభువా, వాళ్ళ ఘోరమైనటువంటి పాపాలు, ఎవరికి తెలియనటువంటి పాపాలని సన్నిధిలో ప్రభువా వారు ఒప్పుకుంటుంటే ప్రభువా, వారిని విని రక్షించడానికి నీవు సమర్థుడైన దేవుడువు. నీవు రక్షించడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా. వారిని హక్కులు చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈ గొప్ప కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నా పాపంలో నా దోషంలో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. అల్పులము అయోగ్యులము నీ సన్నిధిలో నిలవటానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని క్షమించడానికి నీకున్నటువంటి గొప్ప కనికరమును బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఇదిగో ప్రభువా మేము ఘోరమైనటువంటి పాపులమే, ఇదిగో ప్రభువా ఘోరమైనవే మా జీవితాలు, అయినను నీవు కనికరించే లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడుగా ఉన్నావు. నీ వైపు చూడటానికి, నీ వెలుగులో బ్రతకటానికి, నీ వెలుగులో జీవించడానికి సహాయం చేయండి. స్వనీతి ఏమన్నుంటే తీసివేసేయండి దేవా. స్వనీతి ఏమన్నుంటే తీసివేసేయండి ప్రభువా. నాయకత్వంలో స్వనీతి నీకు నచ్చదు ప్రభువా. పరిచర్యలో స్వనీతి నీకు నచ్చదు. క్రైస్తవ జీవితంలో స్వనీతి నీకు నచ్చదు. క్రైస్తవ కుటుంబ జీవితంలో స్వనీతి నీకు నచ్చదు. భార్యాభర్తల మధ్యలో ప్రభువా ఎక్కడైనా సరే నేను గొప్ప అని భార్య కానీ భర్త కానీ అనుకుంటే అటువంటి స్వనీతి కూడా నీకు నచ్చదు. వీటన్నిటిని ప్రభా, ఈ మార్పులన్నింటినీ సమూలంగా నాశనం చేసి నాయనా, నీవు సమానత్వమును, శాంతిని, సమాధానమును మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా నాయకత్వంలో, మా పరిచర్లో మాదిరికరమైనటువంటి జీవితాలు కలిగి ఉండటానికి సహాయము చేయమని, నీ యొక్క వెలుగు రూపాంతరంలోనికి మేము మారటానికి, నీ సహవాసంలోనికి మేము రావటానికి, నీ సహవాసాన్ని హత్తుకోవటానికి మాకు నేర్పమని యేసు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.